అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు టాపిక్, ప్రతి బిడ్డ పుట్టిన తర్వాత ఒక ఏజ్ వచ్చేసరికి స్కూల్స్కి వెళ్తారు. అది ధనికులైనా పేదవారైనా ఎవరైనా సరే స్కూల్కి వెళ్ళాల్సిందే. స్కూల్కి తన బిడ్డల్ని పంపించే తల్లిదండ్రులకు చిన్న మనవి, అంటే కొన్ని విషయాలు డిస్కస్ చేసుకుందాం. మీ బిడ్డల్ని మీరు స్కూల్కి పంపే తల్లిదండ్రులు అయితే ఒక 5 మినిట్స్ ముందుగానే స్కూల్కి చేరుకునేలాగా మీ వంతు మీరు కూడా కృషి చేయాలి. తప్పనిసరిగా 5 to 10 మినిట్స్ బిఫోర్ స్కూల్లోనే ఉండాలి. సెకండ్ పాయింట్ ఏంటంటే, పిల్లల్ని ఒకవేళ తల్లిదండ్రులు స్కూల్ మాన్పించాలనే ఉద్దేశం కానీ ఏదైనా పని పడితే తప్పనిసరిగా స్కూల్ టీచర్కి కానీ మేనేజ్మెంట్కి కానీ హెడ్ మాస్టర్స్ కానీ వాళ్ళు ఇన్ఫామ్ చేయాలి. అది ఇన్ఫామ్ చేస్తే అది చాలా మంచిది. రెండోది, తల్లిదండ్రులు మంచి డిసిప్లిన్గా ఉంటూ టైం పంక్చువాలిటీ పాటిస్తున్నట్లయితే బిడ్డలు అది ఖచ్చితంగా ఫాలో అవుతారు. ఎందుకో తెలుసా, తల్లిదండ్రులు బిడ్డలకి మొదటి గురువులు. అంటే 24 hours అవైలబుల్గా ఉండి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు బిడ్డలు ఖచ్చితంగా ఫాలో అవుతారు. మోస్ట్ ప్రాబబ్లీ అమ్మాయిలు అయితే తల్లిని, అబ్బాయిలు అయితే తండ్రిని ఫాలో అవుతూ ఉంటారు. ఈ విషయం మర్చిపోతే. థర్డ్ పాయింట్ ఏంటంటే, మీరు బిడ్డలు స్కూల్కి పంపిస్తున్నారు కదా, ఖచ్చితంగా హెడ్ మాస్టర్ని కానీ ప్రిన్సిపల్ని కానీ టీచర్స్ని కానీ కాంటాక్ట్ అవి మా పాప మా బాబు ఎలా చదువుతున్నారు, స్కూల్లో ఎలా ఉంటున్నారు, యాక్టివ్గా ఉంటున్నారా లేదా, డల్గా ఉంటున్నారు, ఏంటి పరిస్థితిని ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. మనం అనుకుంటాం పంపించేస్తున్నాం కదా, ఏదో వర్క్ ఇస్తారు చేస్తారు, మన బిడ్డలు చదువుతున్నారు అని అనుకుంటారు. చదువుతారు, టీచర్లు అన్న తర్వాత డిసిప్లిన్లో పెడతారు, ఇదంతా ఓకే. కానీ తల్లిదండ్రులుగా మీరు తెలుసుకోవాలి. ఫోర్త్ పాయింట్ ఏంటంటే, పిల్లలు ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళకోకుండా చూడాలి. ఫ్రెండ్స్తో హాయ్ అంటే హాయిలా ఉండాలి. వాళ్ళు స్కూల్లోనే ఎక్కువసేపు గడుపుతూ ఉంటారు. మళ్ళీ ఇళ్ళకి వచ్చి మళ్ళీ ఏదో పార్టీ అని ఏదో ఫంక్షన్ అని పిక్నిక్లు కానీ అది కూడా కరెక్ట్ కాదేమో అని ఆలోచన. ఎందుకంటే కొంచెం అత్యుత్సాహంతో కానీ ఫ్రీతో ఏయో జరిగిపోతూ ఉంటాయి. అవి తల్లిదండ్రులు ఆ చాయిస్ ఇవ్వకూడదు. వెళ్తే మీరే తీసుకుని వెళ్ళే అలవాటు ఇంట్లోనే మీరు నేర్పించాలి. తర్వాత విషయం ఏంటంటే, వర్క్ చేసేసాము అని చెప్తారు. అంటే కొన్ని విషయాల్లో మన బిడ్డలు చెప్పేది, మా బిడ్డలు అబద్ధం మాట్లాడరు, చాలా కరెక్ట్గా ఉంటారు అంటారు. అది కరెక్టే, కానీ మనం గమనించుకుంటూ ఉండాలి. పిల్లల్ని ఎప్పుడు కూడా మనము ప్రేమించాలి, కానీ చాలా విషయాలు నమ్మకూడదు. ఎందుకో తెలుసా, వాళ్ళ అమాయకులు, వాళ్ళకి మంచి చెడ్డలు తెలియదు, వాళ్ళు భగవంతునితో సమానము. సో బిడ్డల్ని ఆ రకంగా కాపాడుకుంటూ ఉండాలి. తర్వాత సిక్స్త్ పాయింట్ ఏంటంటే, బిడ్డలు కనేటప్పుడు వాళ్ళ భవిష్యత్తు కూడా మనం కంటాం. వాళ్ళకి ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం, వాళ్ళ ఇష్టాయిష్టాలని గౌరవించి మనం కూడా అందులో ఏకీభవించి దాని లాభ నష్టాలు వాళ్ళకి తెలియపరుస్తూ ముందుకు వెళ్ళిపోయేటట్టు ప్రతి నిత్యము వారికి మనము సహాయ సహకారాలు అందిస్తూ ఉండాలి. ఓకే. సెవెంత్ పాయింట్, మెయిన్ పాయింట్ ఏంటంటే, బిడ్డల్ని వేరే వాళ్ళతోటి కంపేర్ చేసి మన బిడ్డలు తక్కువ చూపించకూడదు. చాలా మంది వాడు చూడు ఎంత బాగా చదువుతున్నాడో, వాడిని చూసి బుద్ధి తెచ్చుకో, వీడిని చూసి బుద్ధి తెచ్చుకోనప్పుడు మన బిడ్డను మనం ఏదైనా అన్నామంటే మనల్ని మనం అనుకున్నట్లే. వినేటట్టు చూడాలి, తర్వాత దండించాలి. కారణం లేకుండా కొట్టకూడదు. కంటే మాత్రం కొట్టాలా, తిండి పెడితే మాత్రం తిట్టాలా, అది కాదు. వాళ్ళు భగవంతుడు మనకి ఇచ్చినటువంటి గాడ్స్. వాళ్ళు మన లైఫ్కి వాళ్ళు ఒక భరోసా. మనం దేని చూసి బ్రతుకుతున్నామంటే మన బిడ్డను చూసే బ్రతుకుతున్నాం. నేను ఎలాగున్నా పర్వాలేదని, నా పిల్లవాడు బాగుంటే బాను, నా కూతురు బాగుంటే బాను అనుకున్న తల్లిదండ్రులు అందరం. ఇవన్నీ ఖచ్చితంగా తల్లిదండ్రులుగా, అంటే విద్యాలయాలకి స్కూల్స్కి పంపించే మనము గమనించుకోవాల్సిన ముఖ్య విషయాలు. ఓ ఫ్రెండ్స్, ఇవన్నీ మీకు నచ్చితే ఈ వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, చిన్న కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.